ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అధికారులు క్షేత్రస్థాయి పర్యటించి నష్టంపై అంచనాలు వేసి కనీసం ఎకరానికి 30,000 చొప్పున నష్టపరిహారం వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. అలాగే పట్టణంలోని పలు కాలనీలో కూడా వర్ష ధాటికి ఇండ్లు దెబ్బతిన్నాయని బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వరద బాధితులకు సాయం వెంటనే ఈ ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో దాదాపు వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానే ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల వల్ల వేలాది ఎకరాలు పంటలు నీట మునిగిపోయినాయి. ఆ ప్రతి రైతుకు ఎవరికైతే పంట నష్ట పరిహారం జరిగిందో వాళ్ళను క్రాస్ లెవెల్ అక్కడికి పోయి వాస్తవాలు ఏంది, ఎంత నష్టపోయింది అంచనా వేసి అగ్రికల్చర్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ, ఇంకా జాయింట్గా ఎవరన్నా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వని వాళ్ళకి అయితే ఇప్పుడు ఆగస్టు నెల ఇప్పుడు పంటలు వేరే వేసినా కానీ దిగుబడి అవడానికి ఆస్కారం లేదు. కాబట్టి మేము ఎవరైతే పూర్తిగా నష్టపోయారో పంటలు నీళ్ళ ప్రభావంతో కానీ, నదీ ప్రభావంతో కానీ, ఎక్కువ వర్షాల వల్ల కూడా నష్టపోయిన వాళ్ళకు ఎకరానికి 30,000 చొప్పున ఇచ్చి కొద్దిగా యూరియా, డిఏపి, ఆర్థిక విత్తనాలు సాయం సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అట్లనే ఈ ఆదిలాబాద్ పట్టణంలో దాదాపు 49 వార్డుల్లో 15 వార్డుల్లో పూర్తిగా ఇళ్లలో నీళ్ళు వచ్చి రామ్నగర్ కానీ, సుభాష్ నగర్ కానీ, దస్నాపూర్ కానీ, టీచర్స్ కాలనీ కుర్చలు కానీ, కుర్షీ నగర్, అట్లే ఖానాపూర్, ఇంకా అనేక వార్డుల్లో ముక్తాపూర్ మొక్కలు కూడా కొన్ని నీళ్ళ ప్రభావం ఉంది కదా ఇళ్లలో మునిగి వారికి పూర్తిగా అంటే